భారత పతకాల పట్టికలో తొలిసారిగా రజతం చేరింది. జావెలిన్ త్రో ఫైనల్లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. క్వాలిఫైయింగ్ లో టాప్ షోతో స్వర్ణంపై అంచనాలు పెంచినా కీలక పోరులో కాస్త వెనకబడ్డాడు. మొత్తం 6 ప్రయత్నాల్లో కేవలం ఒక్కదాన్ని మాత్రమే సరిగ్గా వినియోగించుకున్నాడు. అయితే రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరి రజతం అందుకున్నాడు. భారత్ ఖాతాలో ఇది 5వ పతకం. అటు నీరజ్ చోప్రాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. నీరజ్ చోప్రాను చూసి దేశం గర్విస్తోందన్నారు. నీరజ్ చోప్రా రాబోయే తరాలకు స్ఫూర్తి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భవిష్యత్తులో నీరజ్ మరిన్ని పతకాలు సాధించాలని కోరుకున్నారు.